ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు 100కు పైగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, విద్యా చరిత్ర అధ్యయనం అవసరమని అన్నవారెవరు? ఆప్షన్ 1 బ్రుబేచర్, ఆప్షన్ 2 ఆర్కే ముఖర్జీ, ఆప్షన్ 3 ఈశ్వరీబాయ్, ఆప్షన్ 4 పావయాన్. సరైన సమాధానం బ్రుబేచర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయ విద్యా చరిత్ర కాలాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించవచ్చు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. సరైన సమాధానం ఆప్షన్ 2 3. నెక్స్ట్ వన్, ప్రాచీన యుగ విద్యా వ్యవస్థలోనికి వచ్చేవి? ఆప్షన్ 1 వేద విద్య, బౌద్ధ విద్య, ఆప్షన్ 2 ఇస్లాం విద్య, ఆప్షన్ 3 బ్రిటిష్ విద్య, సమకాలీన విద్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం వేద విద్య, బౌద్ధ విద్య. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మధ్యయుగ విద్యా వ్యవస్థలోనికి వచ్చేవి? ఆప్షన్ 1 బ్రిటిష్ విద్య, సమకాలీన విద్య, ఆప్షన్ 2 వేద విద్య, బౌద్ధ విద్య, ఆప్షన్ 3 ఇస్లాం విద్య, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఇస్లాం విద్య. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆధునిక విద్యా వ్యవస్థలోనికి వచ్చేవి? ఆప్షన్ 1 ఇస్లాం విద్య, ఆప్షన్ 2 బ్రిటిష్ విద్య, సమకాలీన విద్య, ఆప్షన్ 3 వేద విద్య, బౌద్ధ విద్య, ఆప్షన్ 4 వేద విద్య. సరైన సమాధానం ఆప్షన్ 2 బ్రిటిష్ విద్య, సమకాలీన విద్య. నెక్స్ట్ సిక్స్త్ వన్, వేదాధ్యయనం ప్రధాన విద్యాభ్యాస కృత్యంగా ఉన్న విద్య ఏది? ఆప్షన్ 1 ఇస్లాం విద్య, ఆప్షన్ 2 బ్రిటిష్ విద్య, ఆప్షన్ 3 వేద విద్య, ఆప్షన్ 4 సమకాలీన విద్య. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 వేద విద్య. నెక్స్ట్ వన్, వేదము అనగా? ఆప్షన్ 1 విద్, ఆప్షన్ 2 తెలివి, ఆప్షన్ 3 జ్ఞానము, ఆప్షన్ 4 భక్తి. సరైన సమాధానం వేదమనగా విద్. సరైన సమాధానం విద్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్ అనగా? ఆప్షన్ 1 వినుట, ఆప్షన్ 2 మాట్లాడుట, ఆప్షన్ 3 తెలుసుకొనుట, ఆప్షన్ 4 చెప్పుట. సరైన సమాధానం తెలుసుకొనుట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్య ముఖ్య లక్షణము? ఆప్షన్ 1 ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము, ఆప్షన్ 2 ఆత్మ పరమాత్మ, ఆప్షన్ 3 అద్వైత సిద్ధాంతం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆత్మ సాక్షాత్కారము, ముక్తి లేదా మోక్షము. విద్య లక్ష్యము ఏమి కావాలి? ఆప్షన్ 1 ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నది, ఆప్షన్ 2 భక్తి మార్గాన్ని గురించి తెలుసుకున్నది, ఆప్షన్ 3 మోక్ష మార్గాన్ని గురించి తెలుసుకున్నది, ఆప్షన్ 4 తనలోని తనను దర్శించేటట్లు చేయడం. సరి అయిన సమాధానం తనలోని తనను దర్శించేటట్లు చేయటం. ఇదే విద్యా లక్ష్యము. మోక్షమని దేనిని అంటారు? ఆత్మను పరమాత్మతో మమేకం చేసి పరమాత్మను చేరటం, ఆప్షన్ 2 సంసారాన్ని వదిలి సన్యాసమును స్వీకరించడం, ఆప్షన్ 3 భజనలు చేయడం, ఆప్షన్ 4 కీర్తనలు చదువుతూ జీవించటం. సరైన సమాధానం ఆత్మను పరమాత్మతో మమేకం చేసి పరమాత్మను చేరడం. నెక్స్ట్ వన్, మోక్ష సిద్ధి అన్నది దేనిపై ఆధారపడి ఉండును? ఆప్షన్ 1 పాపాలపై, ఆప్షన్ 2 భజనపై, ఆప్షన్ 3 పూజపై, ఆప్షన్ 4 ఆచరించే నైతిక క్రియలపై. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆచరించే నైతిక క్రియలపై. విద్యార్థుల్లో దీనిని పెంపొందించాలి. ఆప్షన్ 1 శారీరక నిర్మాణము, ఆప్షన్ 2 శీల నిర్మాణము, ఆప్షన్ 3 ఆర్థిక నిర్మాణము, ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 శీల నిర్మాణము. విద్యార్థుల్లో అభివృద్ధి పరచవలసిన శక్తులు? ఆప్షన్ 1 శరీర, ఆప్షన్ 2 ఆర్థిక, ఆప్షన్ 3 సకల శక్తుల్ని సమతౌల్య స్థితులు చేయటం, ఆప్షన్ 4 మానసిక. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 సకల శక్తుల్ని సమతౌల్య స్థితికి తీసుకురావడం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనిషి జీవితాన్ని ఎన్ని ఆశ్రమాలుగా విభజించవచ్చు? ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 4.
సరి అయిన సమాధానం ఆప్షన్ 4. ఏ దశ విద్యార్థి దశ అని ఇచ్చారు? ఆప్షన్ 1 బ్రహ్మచర్యాశ్రమము, ఆప్షన్ 2 గృహస్థాశ్రమము, ఆప్షన్ 3 వాన ప్రస్థాశ్రమము, ఆప్షన్ 4 సన్యాసాశ్రమము. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 బ్రహ్మచర్యాశ్రమము. నెక్స్ట్ 1 ప్రవేశ పండగ అని దేన్ని అంటారు? ఆప్షన్ 1 ఉపనయన సంస్కారము, ఆప్షన్ 2 వివాహం, ఆప్షన్ 3 విలు విద్యలు నేర్చే పండగ, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం ఉపనయన సంస్కారం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 వర్ణ వ్యవస్థ ఏర్పడ్డ కాలము? ఆప్షన్ 1 వేదకాలము, ఆప్షన్ 2 ఉపనిషత్తుల కాలము, ఆప్షన్ 3 ఏది కాదు, ఆప్షన్ 4 మలివేద కాలము. సరైన సమాధానం మలివేద కాలం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 వేద విద్య అంతిమ లక్ష్యము? ఆప్షన్ 1 నైతిక విలువలు పెంచుట, ఆప్షన్ 2 మోక్ష సాధనము, ఆప్షన్ 3 భక్తి సూత్రాలు నేర్చుట, ఆప్షన్ 4 దేవాలయాలు దర్శించుట. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 మోక్ష సాధనము. నెక్స్ట్ వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రము? ఆప్షన్ 1 రాజు, ఆప్షన్ 2 ఇంటి యజమాని, ఆప్షన్ 3 గురువు, ఆప్షన్ 4 విద్యాలయము. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 గురువు. నెక్స్ట్ అంతిమ వాస్తవాన్ని సత్యాన్ని దర్శించేవారు? ఆప్షన్ 1 గురువులు, ఆప్షన్ 2 ఋషులు, ఆప్షన్ 3 దేవతలు, ఆప్షన్ 4 భక్తులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఋషులు. సత్యాన్ని దర్శించడానికి ఉపయోగించిన పద్ధతులు? ఆప్షన్ 1 తపస్సు యోగా, ఆప్షన్ 2 భక్తి ప్రార్థన, ఆప్షన్ 3 దాన ధర్మాలు, ఆప్షన్ 4 తీర్థయాత్రలు చేయుట. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 తపస్సు యోగా. నెక్స్ట్ 1 పూర్వము ఈ పద్ధతి ద్వారా జ్ఞానాన్ని ఉపదేశించేవారు? ఆప్షన్ 1 వాచిక పద్ధతి, ఆప్షన్ 2 పఠన పద్ధతి, ఆప్షన్ 3 దృశ్య పద్ధతి, ఆప్షన్ 4 ఏది కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 దృశ్య పద్ధతి. నెక్స్ట్ వాచిక పద్ధతిలోని దశలేంటి? ఆప్షన్ 1 పఠనము శ్రవణము, ఆప్షన్ 2 శ్రవణము మననము ధ్యాసనము, ఆప్షన్ 4 నిధి ధ్యాసన శ్రవణము, ఆప్షన్ 4 శ్రవణము పఠనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 శ్రవణ మనన ధ్యాసనం. నెక్స్ట్ వేదకాలంలో జ్ఞానార్జనలో మొదటి దశ? ఆప్షన్ 1 లేఖనము, ఆప్షన్ 2 మననము, ఆప్షన్ 3 శ్రవణము, ఆప్షన్ 4 పఠనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 శ్రవణము. నెక్స్ట్ 1 మననంలో ఈ క్రియ జరుగును? ఆప్షన్ 1 వల్లె వేయడం చర్చ చేయడం, ఆప్షన్ 2 శ్రవణ పఠన, ఆప్షన్ 3 లేఖనం పఠనము, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం వల్లె వేయడం చర్చ చేయడం. నెక్స్ట్ 1 విషయాన్ని జీర్ణం చేసుకోవాలంటే ఇది అవసరం? ఆప్షన్ 1 ప్రతిరోజు బడికి పోవడం, ఆప్షన్ 2 గురువులకు సేవ చేయటం, ఆప్షన్ 2 ధ్యానం, ఆప్షన్ 4 భక్తి. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ధ్యానము. వేదకాలంలో ఈ బోధనకు ప్రాధాన్యత ఇచ్చేవారు? ఆప్షన్ 1 వైయక్తిక బోధన, ఆప్షన్ 2 సమూహ బోధన, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి ద్వారా బోధన, ఆప్షన్ 4 ఏది కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 వైయక్తిక బోధన. నెక్స్ట్ 1 వేదకాలంలో రాజభాష పండిత భాషగా ఉండెను? ఆప్షన్ 1 ఆంగ్లము, ఆప్షన్ 2 ఇస్లామిక్, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 సంస్కృతము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సంస్కృతము. నెక్స్ట్ 1 విద్యా బోధన ఈ భాషలో జరిగేది? ఆప్షన్ 1 ఇస్లామిక్, ఆప్షన్ 2 సంస్కృతం, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 ఇంగ్లీష్. సరైన సమాధానం ఆప్షన్ 2 సంస్కృతము. నెక్స్ట్ 1 గురువు స్థానము వేద విద్యా కాలంలో? ఆప్షన్ 1 దైవ సమానంగా, ఆప్షన్ 2 పితృ సమానంగా, ఆప్షన్ 3 రాజు సమానంగా, ఆప్షన్ 4 ఏది కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 దైవ సమానంగా. నెక్స్ట్ 1 ఉపనయనము అంటే? విందులు చేసుకోవడం, బాజా భజంత్రీలు మోగించడం, గురువు వద్దకు ఆధ్యాత్మికంగా చేరడం, అత్తవారింటికి పంపడం. సరైన సమాధానం గురువు వద్దకు ఆధ్యాత్మికంగా చేర్చడం. వేద విద్యలో గురు శిష్యుల సంబంధము? పరోక్ష సంబంధము, ప్రత్యక్ష సంబంధము, పరోక్ష ప్రత్యక్ష సంబంధము 4 ఏది కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ప్రత్యక్ష సంబంధము. వేద విద్య దీనికి మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చును? ఆప్షన్ 1 ఆధ్యాత్మిక చింతన, ఆప్షన్ 2 భౌతిక విద్య, ఆప్షన్ 3 సాంకేతిక విద్య, ఆప్షన్ 4 విలు విద్య. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆధ్యాత్మిక చింతన. నెక్స్ట్ 1 ఈ విద్య వర్ణ వివక్షత లింగ వివక్షతను పాటించి
ప్రవేశ అర్హతనిచ్చెను? ఆప్షన్ 1 బౌద్ధ విద్య, ఆప్షన్ 2 ఇస్లామిక్ విద్య, ఆప్షన్ 3 వేద విద్య, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం వేద విద్య. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధికులు నిరక్షరాస్యులుగా ఉండడానికి ఈ విద్యే కారణము. సరైన సమాధానం ఆప్షన్ 4 వేద విద్య. ఏ విద్య మత సంబంధ విద్యకు ప్రాముఖ్యతనిచ్చును? ఆప్షన్ 1 వేద విద్య, ఆప్షన్ 2 బౌద్ధ విద్య, ఆప్షన్ 3 ఆంగ్ల విద్య, ఆప్షన్ 4 ఇస్లామిక్ విద్య. సరైన సమాధానం ఆప్షన్ 1 వేద విద్య. గురువు కాగల అర్హతను ఒక్క వర్ణానికే పరిమితం చేసిన విద్య? ఆప్షన్ 1 బౌద్ధ విద్య, ఆప్షన్ 2 జైన విద్య, ఆప్షన్ 3 ఇస్లామిక్, ఆప్షన్ 4 వేద విద్య. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 వేద విద్య. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానం ఎవరి బోధనల ద్వారా నిర్మించబడింది? ఆప్షన్ 1 జైన, ఆప్షన్ 2 బుద్ధుని, ఆప్షన్ 3 వేద శాస్త్రుల, ఆప్షన్ 4 ఆది శంకరుల. సరైన సమాధానం బుద్ధుని. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బుద్ధుని బోధనలు వీటి నుండి ప్రారంభించబడినవి? ఆప్షన్ 1 సామాజిక మూలాలు, ఆప్షన్ 2 మత మూలాలు, ఆప్షన్ 3 ఆర్థిక మూలాలు, ఆప్షన్ 4 ఏవీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 సామాజిక మూలాలు. నెక్స్ట్ వన్, జంతు బలుల్ని వ్యతిరేకించినది? ఆప్షన్ 1 ఆది శంకరాచార్యులు, ఆప్షన్ 2 బుద్ధుడు, ఆప్షన్ 3 మధ్వాచార్యులు, ఆప్షన్ 4 మహమ్మద్ ప్రవక్త. సరైన సమాధానం ఆప్షన్ 2 బుద్ధుడు. నెక్స్ట్ వన్, బుద్ధుని వ్యవస్థ? ఆప్షన్ 1 సామాజిక వ్యవస్థ, ఆప్షన్ 2 మత వ్యవస్థ, ఆప్షన్ 3 వ్యక్తిగత వ్యవస్థ, ఆప్షన్ 4 బౌద్ధిక నిర్మాణ వ్యవస్థ. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 సామాజిక వ్యవస్థ. నెక్స్ట్, సర్వం అనాత్మ అన్నది? ఆప్షన్ 1 జైనుడు, ఆప్షన్ 2 బుద్ధుడు, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 రామానుజాచార్యులు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 బుద్ధుడు. నెక్స్ట్, నైతిక హితబోధకుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 బుద్ధుణ్ణి, ఆప్షన్ 2 జైనుణ్ణి, ఆప్షన్ 3 ప్రవక్త మహమ్మద్, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం బుద్ధుణ్ణి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిపీటకాలు వీరికి సంబంధించినవి? ఆప్షన్ 1 జైనుని, ఆప్షన్ 2 బుద్ధుని, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 మధ్వాచార్యులు. సరైన సమాధానం ఆప్షన్ 2 బుద్ధుని. నెక్స్ట్ వన్, దుఃఖమును పోగొట్టుటకు బుద్ధుడు ప్రతిపాదించిన మార్గాలు? ఆప్షన్ 1 అష్టాంగ మార్గాలు, ఆప్షన్ 2 సప్త మార్గాలు, ఆప్షన్ 3 దశ మార్గాలు, ఆప్షన్ 4 పంచ మార్గాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 అష్టాంగ మార్గాలు. నెక్స్ట్ వన్, బుద్ధుడు కోరికలకు ముఖ్య కారణం ఇది అన్నాడు? ఆప్షన్ 1 ధనము, ఆప్షన్ 2 మోక్షము, ఆప్షన్ 3 అవిద్య, ఆప్షన్ 4 శక్తి. సరైన సమాధానం ఆప్షన్ 3 అవిద్య. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్య ఏ విద్యకు వ్యతిరేకము? ఆప్షన్ 1 ఇస్లాం విద్య, ఆప్షన్ 2 జైన విద్య, ఆప్షన్ 3 ఆంగ్లము, ఆప్షన్ 4 వేద విద్య. సరైన సమాధానం ఆప్షన్ 4 వేద విద్య. విద్యను వేటి నుండి విముక్తి చేయాలని బుద్ధుడు సూచించాడు? ఆప్షన్ 1 సంసారం నుంచి, ఆప్షన్ 2 కోరిక నుంచి దుఃఖం నుంచి, ఆప్షన్ 3 భూమి నుండి, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 కోరిక నుంచి దుఃఖము నుంచి. నెక్స్ట్ వన్, బౌద్ధుల దృష్టిలో విముక్తి అనగా? ఆప్షన్ 1 మోక్షము, ఆప్షన్ 2 నిర్వాణము, ఆప్షన్ 3 సామాజికము, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 నిర్వాణము. నెక్స్ట్ వన్, ఈ విద్యా విధానం జీవితానికి సన్నద్ధం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 1 జైనము, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 ఇస్లామిక్, ఆప్షన్ 4 బౌద్ధము. సరి అయిన సమాధానం బౌద్ధము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సార్వజనీన విద్యను ప్రతిపాదించింది? ఆప్షన్ 1 వేద విద్య, ఆప్షన్ 2 ఇస్లామిక్ విద్య, ఆప్షన్ 3 ఆంగ్ల విద్య, ఆప్షన్ 4 బౌద్ధ విద్య. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 బౌద్ధ విద్య. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్య పబ్బజకు అర్హమైన సంవత్సరం? ఆప్షన్ 1 8 ఇయర్స్, ఆప్షన్ 2 9 ఇయర్స్, ఆప్షన్ 3 4 ఇయర్స్, ఆప్షన్ 4 6 ఇయర్స్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 8 సంవత్సరాలు. నెక్స్ట్, ఉపనయన వయస్సు? ఆప్షన్ 1 8 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 20 సంవత్సరాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 8 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, క్షత్రియులకు ఉపనయన వయస్సు? ఆప్షన్ 1 12,
ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 14. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 10 years. నెక్స్ట్ వన్, వైశ్యుల ఉపనయన వయసు. ఆప్షన్ 1 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 14 సంవత్సరాలు, ఆప్షన్ 3 18 సంవత్సరాలు, ఆప్షన్ 4 12 సంవత్సరాలు. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యను ఇచ్చట బోధించేవారు. ఆప్షన్ 1 ఆరామాల్లో, మఠాల్లో, ఆప్షన్ 3 దేవాలయాల్లో, ఆప్షన్ 3 పాఠశాలల్లో, ఆప్షన్ 4 ఆశ్రమాలలో. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 ఆరామాల్లో, మఠాల్లో. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్య వృత్తిపర శాస్త్రీయ విద్యకు ప్రాధాన్యం ఇస్తుంది అన్నది ఎవరు? ఆప్షన్ 1 పాహియాన్, ఆప్షన్ 2 ఆర్కే ముఖర్జీ, ఆప్షన్ 3 యశ్పాల్, ఆప్షన్ 4 సర్వేపల్లి రాధాకృష్ణన్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్కే ముఖర్జీ. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానంలో సమగ్రమైన సాధారణ విద్య అమల్లో ఉండేది అన్నవారు. ఆప్షన్ 1 పాహియాన్, ఆప్షన్ 2 ఆర్కే ముఖర్జీ, ఆప్షన్ 3 ఈశ్వర్బాయ్, ఆప్షన్ 4 రాధాకృష్ణన్. సరైన సమాధానం ఆప్షన్ 1 పాహియాన్. నెక్స్ట్ వన్, బౌద్ధ బోధన విధానంలో ఆచరించిన పద్ధతులు. ఆప్షన్ 1 వాచిక ప్రశ్నోత్తర, ఆప్షన్ 2 చర్చ సంభాషణ, ఆప్షన్ 3 గతి తార్కిక ఆచరణాత్మక, ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. నెక్స్ట్, బౌద్ధ విద్యా బోధన ఈ మాధ్యమంలో జరిగెను. ఆప్షన్ 1 పాళీ, ఆప్షన్ 2 ఆంగ్లము, ఆప్షన్ 3 సంస్కృతము, ఆప్షన్ 4 హిందీ. సరి అయిన సమాధానం పాళీ, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆచార్యుల్ని ఈ విద్యా విధానంలో సంబోధించేవారు. ఆప్షన్ 1 ఇస్లామిక్, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 బౌద్ధ విద్య, ఆప్షన్ 4 సమకాలీన విద్య. సరైన సమాధానం బౌద్ధ విద్య, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానం దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది. ఆప్షన్ 1 శారీరక, ఆప్షన్ 2 నైతికత, ఆప్షన్ 3 మానసిక, ఆప్షన్ 4 సామాజిక. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 నైతికత. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యా విధానం ఈ సిద్ధాంతంపై జరిగింది. ఆప్షన్ 1 ఏకాధిపత్యము, ఆప్షన్ 2 బహుస్వామ్యము, ఆప్షన్ 3 ప్రజాస్వామ్యము, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రజాస్వామ్యము. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇస్లాం విద్య ఈ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆప్షన్ 1 20వ శతాబ్దము, ఆప్షన్ 2 11వ శతాబ్దము, ఆప్షన్ 3 19వ శతాబ్దము, ఆప్షన్ 4 18వ శతాబ్దము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 11వ శతాబ్దము. ఖురాన్ గ్రంథము ఈ సంవత్సరముల మధ్య పొందుపరచబడింది. ఆప్షన్ 1 570, 632, ఆప్షన్ 2 561, 690, ఆప్షన్ 3 590, 2000, ఆప్షన్ 4 572, 632. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 570, 632. నెక్స్ట్ వన్, ఖురాన్ని పొందుపరిచింది. ఆప్షన్ 1 అల్లావుద్దీన్, ఆప్షన్ 2 తుగ్లక్, ఆప్షన్ 3 హజరత్ మహమ్మద్, ఆప్షన్ 4 మహమ్మద్ గజ్నీ. సరైన సమాధానం ఆప్షన్ 3 హజరత్ మహమ్మద్. నెక్స్ట్ వన్, ఇస్లాం ప్రస్థానం ఈ సంవత్సరం ప్రారంభమైంది. ఆప్షన్ 1 600 సంవత్సరం, ఆప్షన్ 2 800 సంవత్సరం, ఆప్షన్ 3 400 సంవత్సరం, ఆప్షన్ 4 700 సంవత్సరం. సరైన సమాధానం ఆప్షన్ 4 700 సంవత్సరం. పొట్టు వదలకుండా భారతదేశంపై దండయాత్ర చేసిన రాజు. ఆప్షన్ 1 మహమ్మద్ గోరీ, ఆప్షన్ 2 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 3 బాబర్, ఆప్షన్ 4 జహంగీర్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 మహమ్మద్ గోరీ. నెక్స్ట్ వన్, అజ్మీర్లో ఉన్నత విద్యాలయాన్ని స్థాపించింది. ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 మహమ్మద్ గోరీ, ఆప్షన్ 4 బాబర్. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 మహమ్మద్ గోరీ. నెక్స్ట్ వన్, మక్తబ్ మదర్సాలను స్థాపించిన రాజు ఎవరు? ఆప్షన్ 1 షాజహాన్, ఆప్షన్ 2 జహాంగీర్, ఆప్షన్ 3 మహమ్మద్ గోరీ, ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబక్. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 కుతుబుద్దీన్. నెక్స్ట్ వన్, విద్యాదానములు ఇనాంలను నిలుపుదల చేసిన రాజు ఎవరు? ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 కుతుబుద్దీన్, ఆప్షన్ 4 షాబుద్దీన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్, ఢిల్లీలో విద్యాలయాన్ని స్థాపించింది. ఆప్షన్ 1 కుతుబుద్దీన్, ఆప్షన్ 2 ఫిరోజ్ షా, ఆప్షన్ 3 అల్లావుద్దీన్, ఆప్షన్ 4 బాబర్.
సరైన సమాధానం ఆప్షన్ 2 ఫిరోజ్ షా. నెక్స్ట్ వన్, మధ్యయుగంలో పేరెన్నికగన్న మేధావి. ఆప్షన్ 1 తాన్సేన్, ఆప్షన్ 2 బీర్బల్, ఆప్షన్ 3 షేర్షా, ఆప్షన్ 4 జలాలుద్దీన్ రూమీ. సరైన సమాధానం ఆప్షన్ 4 జలాలుద్దీన్ రూమీ. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానుల్లో విద్యాలయాలకు ఇనాములు ఇచ్చిన రాజు. ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 షేర్ షా సూర్, ఆప్షన్ 3 ఔరంగజేబ్, ఆప్షన్ 4 ఎవరూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 షేర్ షా సూర్. నెక్స్ట్ వన్, 25వ రాజ నిబంధన తెచ్చిన చక్రవర్తి. ఆప్షన్ 1 షేర్ షా, ఆప్షన్ 2 బాబర్, ఆప్షన్ 3 అక్బర్, ఆప్షన్ 4 అలావుద్దీన్ ఖిల్జీ. సరైన సమాధానం ఆప్షన్ 3 అక్బర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈ రాజుల కాలంలో కాగితము అమల్లోనికి వచ్చెను. ఆప్షన్ 1 జహంగీర్, షాజహాన్, ఆప్షన్ 2 బాబర్, హుమాయాన్, ఆప్షన్ 3 షేర్షా అక్బర్, ఆప్షన్ 4 ఎవరి కాలంలో కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 జహంగీర్, షాజహాన్. ఇస్లాం విద్య ఎటువంటిది? ఆప్షన్ 1 రాజకీయపరమైనది, ఆప్షన్ 2 జాతీయ భావం కలదు, ఆప్షన్ 3 మతపరమైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 మతపరమైనది. నెక్స్ట్ వన్, ముస్లిం బాలురను ఎన్ని సంవత్సరాలు నిండిన తర్వాత మదర్సాలో చేర్చును? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 8 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజు. నెక్స్ట్ వన్, బిస్మిల్లా ఉత్సవము వైదిక మతంలో దేనితో సమానము? ఆప్షన్ 1 ఉపనయనము, ఆప్షన్ 2 వివాహము, ఆప్షన్ 3 కర్మకాండ, ఆప్షన్ 4 వరపూజ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపనయనము. నెక్స్ట్ వన్, ముస్లిం బాలికల విషయంలో జరిపే విద్యాభ్యాస క్రియను ఏమంటారు? ఆప్షన్ 1 ఉపనయనము, ఆప్షన్ 2 బిస్మిల్లా, ఆప్షన్ 3 షాదీ, ఆప్షన్ 4 జార్మీ ఫానీ. సరైన సమాధానం ఆప్షన్ 4 జార్మీ ఫానీ. నెక్స్ట్ వన్, ఇస్లాం వ్యవస్థలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ఆప్షన్ 1 మక్తబ్, ఆప్షన్ 2 మదర్సా, ఆప్షన్ 3 స్కూల్, ఆప్షన్ 4 కాలేజ్. సరైన సమాధానం ఆప్షన్ 1 మక్తబ్. నెక్స్ట్ వన్, మదర్సాల ప్రధాన ఉద్దేశము. ఆప్షన్ 1 జాతీయవాదము, ఆప్షన్ 2 ముస్లిం మతాన్ని సంస్కృతిని పెంపొందించుట, ఆప్షన్ 3 మానసిక అభివృద్ధి పెంపొందించుట, ఆప్షన్ 4 శారీరక అభివృద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 2 ముస్లిం మతాన్ని సంస్కృతిని పెంపొందించుట. నెక్స్ట్ వన్, యునానీ వైద్యము వీరికి సంబంధించినది. ఆప్షన్ 1 సిక్కులు, ఆప్షన్ 2 జైనులు, ఆప్షన్ 3 హిందువులు, ఆప్షన్ 4 ముస్లింలు. సరైన సమాధానం ఆప్షన్ 4 ముస్లింలు. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్య ఈ పద్ధతి ప్రకారం జరిగేది. ఆప్షన్ 1 వాచిక పద్ధతి, ఆప్షన్ 2 లిఖిత పద్ధతి, ఆప్షన్ 3 ఎత్తుగడ, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 వాచిక పద్ధతి. నెక్స్ట్ వన్, ఇస్లాం విద్యా వ్యవస్థ బోధన భాషగా అని ఇచ్చారు. ఆప్షన్ 1 ఉర్దూ తెలుగు, ఆప్షన్ 2 పారసీక అరబ్బీ, ఆప్షన్ 3 హిందీ తమిళం, ఆప్షన్ 4 మరాఠీ కాశ్మీరము. సరైన సమాధానం పారసీక అరబ్బీ. నెక్స్ట్ వన్, హిందూ మహమ్మదీల కలయిక వల్ల ఏర్పడిన భాష. ఆప్షన్ 1 హిందీ, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 3 మరాఠీ, ఆప్షన్ 4 ఉర్దూ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉర్దూ. నెక్స్ట్ వన్, ఇస్లాం స్త్రీకి మక్తబ్ మదర్సాలోనికి ప్రవేశం లేకపోవడానికి కారణం. పరదా పట్టిక, ఆప్షన్ 2 ప్రాణభయం, ఆప్షన్ 3 డబ్బు కొరత, ఆప్షన్ 4 పని భారము. సరైన సమాధానం పరదా పట్టిక. నెక్స్ట్ వన్, మొఘల్ వంశ స్త్రీలు ఇచ్చట విద్య నేర్చుకునేవారు. ఆప్షన్ 1 పాఠశాలల్లో, ఆప్షన్ 2 మసీదుల్లో, ఆప్షన్ 3 ఇంటి వద్ద, ఆప్షన్ 4 రాజ దర్బారుల్లోని మదర్సాల్లో. సరైన సమాధానం ఆప్షన్ 4 రాజ దర్బార్లోని మదర్సాల్లో. నెక్స్ట్ వన్, ఇస్లాం గురు శిష్యులకు ఈ సంబంధం మాత్రమే ఉండేది. ఆప్షన్ 1 జ్ఞానపరమైన మతపరమైన, ఆప్షన్ 2 ఔగ్వేదిక, ఆప్షన్ 3 తండ్రి కొడుకుల, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైన సమాధానం జ్ఞానపరమైన మతపరమైన. నెక్స్ట్ వన్, ఈ విద్యా విధానంలో దండించటం అనుమతించబడింది. ఆప్షన్ 1 వేద విద్య, ఆప్షన్ 2 బౌద్ధ విద్య, ఆప్షన్ 3 జైన విద్య, ఆప్షన్ 4 ముస్లిం విద్య. సరైన సమాధానం ముస్లిం విద్య. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ముస్లిం ఉపాధ్యాయుల్ని ఈ పేర్లతో పిలిచేవారు. ఆప్షన్ 1 మౌల్వీ ఇమాం, ఆప్షన్ 2 గురూజీ, ఆప్షన్ 3 సార్, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానం మౌల్వీ ఇమాం. నెక్స్ట్ వన్, యూరప్లో సంక్షోభానికి కారణం కానిది. ఆప్షన్ 1 ప్రాచ్య దేశాల మధ్య యుద్ధము, ఆప్షన్ 2 భూస్వామ్య వర్గానికి వ్యాపార వర్గానికి మధ్య సంఘర్షణ, ఆప్షన్ 3 కేథలిక్కులకు ప్రొటెస్టెంట్లకు మధ్య ఘర్షణ, ఆప్షన్ 4 రాచరిక వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థల మధ్య ఘర్షణ. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రాచ్య దేశాల మధ్య యుద్ధము. నెక్స్ట్ వన్, భారతదేశంలోని విద్యా వ్యాప్తికి కృషి చేసిన వారిలో ప్రథమ యూరోపియన్లు. ఆప్షన్ 1 డెన్మార్క్ వారు, ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు, ఆప్షన్ 3 ఫ్రెంచ్ వారు, ఆప్షన్ 4 ఇంగ్లాండ్ వారు. సరైన సమాధానం ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు. నెక్స్ట్ వన్, బెనారస్ సంస్కృత పాఠశాలను స్థాపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1681, ఆప్షన్ 2 1781, ఆప్షన్ 3 1691, ఆప్షన్ 4 1791. సరైన సమాధానం 1791, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి ఆధునిక కళాశాల సెయింట్ ఆన్స్ను బొంబాయిలో స్థాపించిన వారు. ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ జేవియర్, ఆప్షన్ 3 మెకాలే, ఆప్షన్ 4 వుడ్. సరైన సమాధానం ఫ్రాన్సిస్ జేవియర్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతీయుల స్థితిగతులపై భారతీయ విద్యపై అబ్జర్వేషన్స్ పేరిట పుస్తకాన్ని రాసినవారు. ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ 2 విల్బర్ ఫోర్స్, ఆప్షన్ 3 జేవియర్, ఆప్షన్ 4 మెకాలే. సరైన సమాధానం ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా ఇతన్ని గుర్తించవచ్చు. ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ జేవియర్, ఆప్షన్ 2 ఎస్ఎన్ ముఖర్జీ, ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. సరైన సమాధానం ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ వన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ను నియమించాలని సూచించిన కమిటీ. ఆప్షన్ 1 చార్టర్ నివేదిక, ఆప్షన్ 2 మెకాలే, ఆప్షన్ 3 వుడ్, ఆప్షన్ 4 హంటర్ కమిషన్. సరైన సమాధానం ఆప్షన్ 3 వుడ్. నెక్స్ట్ వన్, సహాయ విరాళ విధానంను భారతదేశంలో రూపొందించాలని సూచించిన కమిటీ. ఆప్షన్ 1 వుడ్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 4 సార్జెంట్ నివేదిక. సరైన సమాధానం ఆప్షన్ 1 వుడ్. నెక్స్ట్ వన్, భారతీయ తొలి విద్యా కమిషన్ అని దీనికి పేరు. ఆప్షన్ 1 వుడ్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 4 సార్జెంట్ నివేదిక. సరైన సమాధానం ఆప్షన్ 2 హంటర్. నెక్స్ట్ వన్, ఇండియాలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు ఏ నివేదిక ఫలితము. ఆప్షన్ 1 వుడ్ తాకీద్, ఆప్షన్ 2 హంటర్ కమిటీ, ఆప్షన్ 3 హార్టాగ్ కమిటీ, ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ వన్, ప్రాథమిక విద్యా వ్యాప్తికి అడ్డంకులు వృధా స్తబ్దతలని పేర్కొన్న కమిటీ. ఆప్షన్ 1 వుడ్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 హార్టాగ్, ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. సరైన సమాధానం హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ వన్, 1945లో విద్యాశాఖ ఏర్పాటు ఏ కమిషన్ నివేదిక ఫలితము. ఆప్షన్ 1 వుడ్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 హార్టాగ్, ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. 1945లో విద్యాశాఖ ఏర్పాటు ఏ కమిటీ నివేదిక ఫలితము. ఆప్షన్ 1 వుడ్, ఆప్షన్ 2 హంటర్, ఆప్షన్ 3 హార్టాగ్, ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీ. సరైన సమాధానం సార్జెంట్ కమిటీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1953లో విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని పునరుద్ధరించి 1956లో ప్రత్యేక శాసనం ద్వారా యూజీసీని చట్టబద్ధం చేయటం ఈ కమిటీ సిఫార్సుల మేరకు జరిగింది. ఆప్షన్ 1 రాధాకృష్ణ కమిటీ, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 కోటారి కమిషన్. సరైన సమాధానం రాధాకృష్ణన్ కమిటీ, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ఒక పబ్లిక్ పరీక్ష ఉండాలని సూచించిన కమిటీ. ఆప్షన్ 1 మొదలియార్ కమిటీ, ఆప్షన్ 2 కోటారి కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 4 POA 92.
సరైన సమాధానం మొదలయార్ కమిటీ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పరీక్షల్లో సంస్కరణలు సూచించి పరీక్షల్లో లక్ష్యాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 4 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కేంద్ర మూల్యాంకన సంస్థ ప్రారంభమైన సంవత్సరం. ఆప్షన్ 1 1952, ఆప్షన్ 2 1953, ఆప్షన్ 3 1966, ఆప్షన్ 4 1986. సరైన సమాధానం ఆప్షన్ 2 1953. నెక్స్ట్ వన్, విద్యా స్థాయిలన్నింటిలోనూ పని అనుభవం ప్రవేశపెట్టాలన్న సూచన ఎవరిది? ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. సరైన సమాధానం కొఠారి కమిషన్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాథమిక విద్య ఉపాధ్యాయుల శిక్షణా కాలం 2 సంవత్సరాలు, మాధ్యమిక ఉపాధ్యాయులకు 1 సంవత్సరం శిక్షణ ఉండాలని ప్రతిపాదించినటువంటి కమిటీ. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం ఆప్షన్ 1 కొఠారి కమిషన్. ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యా విధానం 5+3+3+4 NEP 2020 ప్రకారం. అయితే 10+2+3 విద్యా స్వరూపం ఏ కమిషన్ ప్రతిపాదించిన ఫలితము? 10+2+3 విద్యా స్వరూపం ఏ కమిషన్ ప్రతిపాదన ఫలితము? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం కొఠారి కమిషన్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, SUPW సామాజికోపయోగ ఉత్పాదక కృత్యము అన్న భావాన్ని సూచించింది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం ఈశ్వర్ భాయ్ పటేల్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలను పాఠశాల స్థాయి నుంచి ప్రారంభించాలని సూచించింది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం జాతీయ విద్యా విధానం 1986. జిల్లాకు ఒక డైట్ స్థాపన జరగడానికి కారణం? ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, ప్రాథమిక పాఠశాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం నల్లబల్ల పథకం అమలుపరచాలని సూచించింది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్ భాయ్ పటేల్, ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ 4 POA 92. సరైన సమాధానం ఆప్షన్ 3 జాతీయ విద్యా విధానం 1986. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.